ఒక్క నిమిషం క్లారిటీగా చెప్పండి. అయితే బిగ్ బాస్ లో మీరు ఒకసారి మాట్లాడుతూ నాగార్జున గారితోటి ఆడవాళ్ళ తల కింద వేసి తొక్కుదును అదే నా ఇంట్లో ఆడవాళ్ళు అయితే అని సంథింగ్ కొన్ని మాట్లాడారు అప్పట్లో. బేసికల్లీ నెగిటివిటీ బాగా ఉంది అనేది కూడా సోషల్ మీడియాలో వస్తుంది. ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ. మొన్న రిలీజ్ అయిన మీ సినిమా కూడా మంగపతి అనే క్యారెక్టర్ విషయంలో కూడా అది బాగా మీకు నచ్చింది, బట్ అది లేడీస్ యాక్సెప్ట్ చేయలేదు ఆ క్యారెక్టర్ని. జెంట్స్ చాలా వరకు మీకు మీ వైపు నిలబడితే లేడీస్ చాలా మంది ఆ క్యారెక్టర్ మీద చాలా నెగిటివిటీతో ఉన్నారు. సో ఇదంతా కూడా అతని మనసులోంచి వచ్చింది అనేది కూడా వినిపిస్తుంది. ఈ విషయంలో ఒక క్లారిటీ. 100% ఎప్పుడు కూడా యాక్సెప్టెన్స్ ఉండదమ్మా. ఇక్కడ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. సిచ్యువేషన్ మారినప్పుడు ఆ మనిషిని మంచిగాను చూస్తారు, చెడుగాను చూస్తారు. కమింగ్ టు మంగపతి, బిగ్ బాస్ హౌస్లో నా ప్రవర్తన నేనుగా నేను ఎలా ఉన్నాను అనేది చూసి ఆ క్యారెక్టర్ నేను సెలెక్ట్ చేసుకున్న మాటలు కూడా రావట్లేదు, నిద్ర సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాడు. ఇంకొకటి, ఆ రోజు కూడా ప్రజలు ఏదైతే స్పందన చూపించారో ఈరోజు కూడా అదే స్పందన చూపించారు. బిగ్ బాస్ హౌస్లో ముఖ్యంగా మా ప్రాంతంలో నాకు సగం వయసు అయిపోయిందమ్మా, 50 క్రాస్ అయ్యా. ఆ టైంలో మాకు ఊళ్ళల్లో ఎట్టుండేదంటే, అందరూ మాట్లాడి గొంతు మీద కాలేసి తొక్కుతానా ఇలా మాట్లాడతారు. ఆడపిల్లలు అని కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా అంటారమ్మా. అమ్మా నాన్న అంటారు, బాబాయిలు అంటారు, మేనమామలు అంటారు. ఎందుకంటారు అంటే ఆ బిడ్డకి ఎక్కడ ఏం నొప్పి తగులుతుందో అని అంటారు తప్ప ఎవ్వరు ఈ భూమి అక్కడ దాకెందుకమ్మా. మనం డిస్కవరీ ఛానల్ చూస్తే పెంగ్విన్లు తిరుగుతూ ఉంటాయి, 1-2 పెంగ్విన్లు మాత్రం సపరేట్గా ఉంటాయి. రోజు చూపిస్తాడు టైం. ఆ పెంగ్విన్ వచ్చే టైంకి ఇది ఇంకో పెంగ్విన్తో మాట్లాడుతుంటే ఆ డ్రామా చూడాలమ్మా. మనుషులకే కాదు, పొసెసివ్నెస్ జంతువుల్లో ఇది కూడా ఉంటుందమ్మా. అలాగే మనం ఈ మధ్య ఇన్స్టాలో చూసాం, ఒక డాగ్ ఇంకొక డాగ్తో క్లోజ్గా ఉంటే దానికోసం మాంసం ముక్క తీసుకొని వచ్చి తన ప్రేమికుడైనటువంటి డాగ్ తీసుకొని దగ్గరకు వస్తున్నప్పుడు ఈ డాగ్ ఇంకొకళ్ళతో క్లోజ్గా ఉంటుంది చూసి దానికి ఒక ఆర్ఆర్ వేసాడమ్మా. జంతువులు కూడా ఉంటుందమ్మా పొసెసివ్నెస్. స్త్రీ అంటే ప్రకృతి మీద ప్రతి వాళ్ళకి కూడా ఎప్పటి వరకైతే ఈ ప్రకృతి మీద మనిషికి మగాడికి గౌరవం ఉంటుందో అప్పటికి వరకు మాత్రం ఈ ప్రకృతి ఉంటుంది. ఆ తర్వాత లేదంటే ఇది నాశనం అయిపోతుంది. ప్రకృతి అంటే స్త్రీ అంటే ప్రకృతి. అమ్మ అట్లా డ్రెస్సింగ్ వేసుకెళ్ళింది, తను ఇబ్బంది పడింది అనేసి అన్నారు. అయితే మొన్న రీసెంట్గా సమాంత గారు కూడా సిరిమల్లి అనే శారీ షోరూమ్ ఓపెనింగ్కి వచ్చారు. సేమ్ తనతో కూడా అలాగే జరిగింది. తను చాలా పాజిటివ్గా నవ్వుతూ వెళ్ళి ఓపిక్గా చాలా సేపటి వరకు. అక్కడ ఒక చిన్న అడ్వాంటేజ్ ఉందమ్మా, తర్వాత క్లిప్ చూశాను నేను. లక్కీలీ ఆవిడ శారీలో వచ్చింది. అదే ఎగ్జాక్ట్ నేను అదే చెప్తున్నా. అంటే డ్రెస్సింగ్ అని అన్నారు కాబట్టి నేను కూడా అది ఫేస్ చేసింది కదా తను. అమ్మా జెన్జీ ఉంటారమ్మా ప్రోగ్రాంలో, వాళ్ళకి తెలియదమ్మా. ఆర్టిస్టులు అంటే క్రేజ్ ఉంటుంది, టచ్ చేయాలనుకుంటారు. ఒకసారి తెనాలి దగ్గర శ్రీదేవి గారు షూటింగ్కి వచ్చి అక్కడ దిగితే ఒకడు వెనక నుంచి గట్టిగా పట్టుకొని పరిగెత్తాడు. ఇది అప్పుడు పేపర్లో బాగా వచ్చింది మాకు. తెనాలిలో షూటింగ్ దిగిన శ్రీదేవి గారి పట్ల సభ్యంగా ప్రవర్తించారు. సినిమా పట్ల ప్రజలకి ఒక చిన్న తెలియని ఎక్కడో మా సొంతం అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంది. అంతేగాని ఇక్కడ నేను సమంత గారిని తప్పు పట్టట్లేదు, నిధి అగర్వాల్ని తప్పు పట్టట్లేదు, నేను ఎవరిని తప్పు పట్టలే. మనమే కొంచెం జాగ్రత్తగా ఉంటే పోతే కదా అనే భావం తప్ప నాకేం లేదమ్మా. అదే అమ్మా, లేదమ్మా. ఏం చెప్పినా కూడా వాళ్ళు చెప్తుంది కూడా మీరు మంచి బట్టలు వేసుకోండి, మా పిల్లలు ఇదే నేర్చుకుంటున్నారు అని చెప్తున్నారే తప్ప పబ్లిక్ ప్రాపర్టీ ఎలా అవుతారమ్మా? వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ సొసైటీ. సినిమాల్లో చెప్పేది జనానికి ఒక్కొక్కసారి సినిమా ఒక విలువను సృష్టిస్తుంది. ఇప్పుడు మన కోర్టు సినిమాని తీసుకుంటే చట్టం పట్ల అవగాహన కల్పించింది. సినిమా అంత పవర్ఫుల్ మీడియా. తప్పు జరిగితే మన డ్రెస్సింగ్ సెన్స్ మీద అంతే ఘోరంగా వెళుతుంది. మంచి జరిగినా
అంతే ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మనం రిప్రజెంటేటివ్స్. సుబ్బారావు గారు మీరేదో అడుగుతున్నారండి. ఒక్క నిమిషం, సుబ్బారావు గారు ఏదో అడుగుతున్నారు. అఫ్కోర్స్ మీరు అన్నట్టు మీరు వాడిన 2 పదాలు అన్పార్లమెంటరీ కాదన్ను. వేరేస్ అంతకు మించిన పదాలు కామెడీ షోస్లో, టీవీల్లో కామెడీ షోస్లో వస్తున్నాయి. అలాగే మన తెలుగు సినిమాల్లో కూడా వస్తున్నాయి. సెన్సార్ గడప దాటి వస్తున్నాయి. సో మీరు అన్నట్టు అప్పుడు ఎలాంటి స్పందన కనపడలేదు. బట్ శివాజీ ఎందుకు టార్గెట్ అయ్యాడు? ఏమో సార్, నేను చిన్నోడిని, నన్నంటే ఎవరు అడగరనేమో. లేదు, దీన్ని సింపతి కార్డు అని ఎందుకు వేసుకోవాలా? వాళ్ళకి మనం ఈజీగా దొరికాము. తప్పు జరిగింది కదా, నా వైపు తప్పు జరిగింది కదా, ఫేస్ చేద్దాం. శివాజీ గారు సార్. ఇందాక మాట్లాడుతూ ఒక్క నిమిషం శివాజీ గారు ఇందాక మాట్లాడుతూ సో ఒక అమ్మాయి డ్రెస్సింగ్ విధానంలో వాళ్ళు అక్కడ అబ్యూజింగ్గా ప్రవర్తించారు, టచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నారు. అమ్మాయిలు సరిగ్గా డ్రెస్ చేసుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. వాళ్ళకి సేఫ్గా ఉంటుంది అంటున్నా. ఆ పాప డ్రెస్ కనుక జారిపోయి ఉంటే ఆ వీడియోని మనం ఎవరన్నా అడిగినా తీస్తాం ఆ సైట్లో నుంచి. అది ఒక ఇన్సిడెంట్ కావచ్చు సార్, బయట చాలా జరుగుతుంది. అదే నేను అంటున్నా. కానీ అలా ప్రవర్తించే ఒక ఆర్టిస్ట్ వచ్చినప్పుడు, ఒక స్టార్ హీరోయిన్ వచ్చినప్పుడు ఎవరైనా సెల్ఫీల కోసం ఎగబడతారు, చూస్తారు. మీరు వెళ్ళినా కూడా మీతో సెల్ఫీ దిగడానికి ఇబ్బంది. అమ్మాయిలు కూడా మీ చుట్టూ తిరుగుతారు, మీతో సెల్ఫీ తీసుకోవడానికి. ఒక సినిమా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ముందు జరుగుతూ ఉంటుంది. కానీ వాడి ఇంటెన్షన్ ఏంటో తెలియకుండా ఎవరైతే వాడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడో, హీరోయిన్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుందాం అనుకున్నాడా, లేదంటే అమ్మాయితో షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకున్నాడా తెలియదు కదా. సో వాడికి ఏం చెప్తారు మీరు? అమ్మాయిలు డ్రెస్ సెన్స్ ఉండాలి, చాలా వాడి విచక్షణ కూడా ఉండాలి కాబట్టి కాదండి, వాళ్ళకు కూడా చెప్పాలి కదా. కాదండి, నేను అంటున్నాను, మనం చెప్తే ఎవ్వడు వెండవు. వాడు అంటాడు, నాకు అమ్మాయి ఆర్టిస్ట్ అండి, నేను పోయి మాట్లాడకూడదా, ఏమంటే ఫోటోలు ఇరా, అబ్బో అప్పుడే ఇవన్నీ వస్తాయి. మీరు చెప్తే హీరోయిన్లు ఎందుకు వింటారు? హీరోయిన్ మంచి బట్టలు వేసుకోవాలి, వెళ్ళాలని మీరు వింటారని కాదు, అది కూడా సినిమా చూసి మారతారనే సందేశాలు ఇస్తాం. ఎప్పుడోప్పుడు ఎక్కడో చోట మారుతుంది. గాంధీ గారు వదిలేసి ఉంటే స్వతంత్రం ఇప్పుడు కూడా వచ్చేది కదేమో. తగులుకొని పట్టుకొని లాగి 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 నెహ్రూ గారు 9 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఏంది, మహిళని గౌరవించకుండా ఈ దేశం ఉండదండి. ఇప్పుడు మహిళని గౌరవించకపోతే ఇందిరాగాంధీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు కాదు. మన దేశమే కాదు, ఈవెన్ ఏషియన్ కంట్రీస్లో, ఎస్పెషల్లీ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్లో మహిళకున్న గౌరవం అపారం. మగాడికి తెలుసు తను ఎంత ఇంపార్టెంటో. అసలు ఈ సృష్టి తిరుగుతుందే మహిళ చుట్టూ అండి. అమ్మనేవాడంటాడు సార్ మీరేది అడుగుతున్నారు. సోషల్ మీడియాలో అందుకే కదా సారీ చెప్పాను సార్. మళ్ళీ అదే ఇది నన్ను అడిగితే పర్లేదు, రేపు ఇంకో హీరోయిన్ అడిగితే ఆయన కూడా ఇదే చెబుతాడు, సారీ చెప్పాడు కదా, ఇంకో దాన్ని కాకుండా ఏదైనా అడుగుదాం అని అంటారు. సార్ మీరేదో అడుగుతారు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే దొరుకుతాడు, బలి చేసేద్దాం అని ఒక బ్యాచ్ ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి బ్యాచ్కి మీరు మిమ్మల్ని కూడా దొరకపుచ్చుకుందాం అనుకున్నారు. సో దొరికేసాను, తప్పే ఉంది. నేను బాధపడింది ఒక్కటే, ఈ పిల్లలందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా. ఒక మాట నన్ను అడుగుంటే, ఒక మాట, ఇప్పుడు ఏదైతే ఈ ప్యానల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మాట, ఏంటన్నా అని అంటే, లేదమ్మా పొరపాటు జరిగింది అని ఆన్ ది స్పాట్లోనే వెళ్ళిపోయేది కదా. ఆ ఒక్క అవకాశం నాకు ఇచ్చుంటే బాగుండేదేమో. అది మళ్ళీ ఉమెన్ కమిషన్ దాకా వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదేమో. డెఫినెట్గా ఉమెన్ కమిషన్ రియాక్ట్ అవుతుందండి. వాళ్ళకి సమాజంలో ఒక సెలబ్రిటీస్ నుంచి ఇంత పెద్ద, అసలు మొత్తం ఒక పెద్ద వెల్లువలాగా ఏముంటుంది అక్కడ పోతే. పోనీ చెప్పండి, నాకు మరణశిక్ష ఏమంటే మరణశిక్ష చేయించుకొని వస్తా పోయి. ఇంకా నేను అంతకన్నా ఉమెన్ కమిషన్ సుమోటోగా తీసుకుంది తప్ప ఎవరు కంప్లైంట్ చేయలేదు. మా అసోసియేషన్ మాత్రమే కంప్లైంట్ చేసి ట్యాగ్ చేస్తే సుమోటో కాకపోతే ఏమవుద్దండి. ఏమండి నేను అనేది, మనకు అందరికి అన్నీ తెలుసండి. మన అందరం కూడా అన్నీ తిట్టుకుంటామండి. బయట బూతులు తిట్టుకుంటాం, కెమెరా ముందుకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలనుకుంటాం. ఆఫ్టర్ ఆల్ మనుషులు అండి మనం. ఏం లేదు, ఇందులో తప్పేం లేదు. కామెంట్ చూస్తుంటే ఎలాంటి బట్టలు వేసుకున్నా మహిళల పట్ల గౌరవంగా ఉండాలని బాయ్స్ కి చెప్పమని చెప్పి మీతో చెప్పమంటున్నారు. ఏమంటారు మీరు? ఎలాంటి బట్టలు వేసుకున్నా గౌరవంగా ఉండాలి ఆడవాళ్ళతో అంటే చాలా మంది నిన్న కామెంట్స్లో కొన్ని పదాలు వాడారమ్మా, నాకు ఆశ్చర్యం వేసింది ఆ పదాలు. ఎప్పుడన్నా సాయి పల్లవిని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా అనుష్కని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా సౌందర్య గారిని ఎవరన్నా టచ్ చేసిన సందర్భాలు విన్నామా? ఇలా చాలామంది,
లయాని ఎవరన్నా అమ్మాయిని చూడగానే మా ఇంట్లో అమ్మాయి అని అంటారు. ఆవిడ మీరా జాస్మిన్